మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన సూత్రధారి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు అమెరికాలో బిగ్ షాక్ తగిలింది. తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలంటూ పెట్టుకున్న పిటిషన్ను అమెరికా ప్రభుత్వం తోసిపుచ్చింది. దీంతో తెలంగాణ పోలీసులు అమెరికా నుంచి ప్రభాకర్ రావుని డిపోర్టు చేయించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏవనుకున్న ప్రభాకర్ రావు అరెస్టు నుంచి తప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన గత సంవత్సరం నవంబర్ 29న తనపై రాజకీయ కక్షతోనే తెలంగాణ ప్రభుత్వం కేసు పెట్టిందని, తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలంటూ అమెరికా ప్రభుత్వానికి పిటిషన్ అందజేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయనకు ఊహించని షాక్ తగిలింది. ఈ మేరకు ఆయన ఇచ్చిన పిటిషన్పై విచారణ చేపట్టిన అక్కడి ప్రభుత్వం ప్రభాకర్ రావును అభ్యర్థులను తోసిపుచ్చింది. తమ దేశంలో ఎట్టి పరిస్థితుల్లో ఆశ్రమం కల్పించబోమని తేల్చి చెప్పింది. దీంతో ఆయన అమెరికాను వీడాల్సిన పరిస్థితి నెలకొంది. రెడ్డిగా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన సూత్రధారి ఎస్ఐపి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు అమెరికాలో బిగ్ షాక్ తగిలింది. తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలంటూ పెట్టుకున్న పిటిషన్ అమెరికా ప్రభుత్వం తోసిపుచ్చింది. దీనిపై మరింత సమాచారం సీఎంఓ నుంచి మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు అమెరికా కోర్టులో కూడా చుక్కెదురైంది వరుణ్. ముఖ్యంగా ఇటీవలనే ప్రొక్లైమ్డ్ అఫెండర్ గా గుర్తించాలి అంటూ పోలీసులు వేసిన పిటిషన్ ను ఇక్కడ హైదరాబాద్ సెషన్స్ కోర్టు అంగీకరించింది. ముఖ్యంగా వచ్చే నెల ఏదైతే డెడ్ లైన్ విధించిందో ఆ డెడ్ లైన్ తేదీ లోపల విచారణకు హాజరు కాకపోతే ప్రొక్లైమ్డ్ అఫెండర్ గా ప్రకటించాలి అంటూ పోలీసులు వేసిన ఆ పిటిషన్ ను కోర్టు అంగీకరించిన నేపథ్యంలో దానికి సంబంధించిన నోటీసులను కూడా ఆయన నివాసానికి అతికించారు ఇక్కడ పోలీసులు. దీంతో పాటు ఇప్పటికే ఆయన పాస్పోర్ట్ రద్దు చేయడంతో పాటు ఏదైతే ఇంటర్పోల్ నోటీసులు కూడా ఆయన ఇష్యూ అయిన నేపథ్యంలో అమెరికాలో ప్రభాకర్ రావు అక్రమంగా ఉన్నట్టుగా కూడా గుర్తించబడుతుంది. ఈ నేపథ్యంలో ఆయనని వెనక్కి పంపాలని కూడా తెలంగాణ రాష్ట్ర పోలీసులు అక్కడ సెంట్రల్ కి సంబంధించినటువంటి సిబిఐ అధికారుల సమన్వయంతో కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఆయన విచారణలో పాల్గొంటే మరిన్ని ఆధారాలు వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా సీరియస్ గా ఉంది. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితులలో ప్రభాకర్ రావుని తిరిగి రప్పిస్తారని తిరిగి రప్పించేటువంటి పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో ఆయన అక్కడ కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. తనను రాజకీయ ప్రత్యర్థిగా గుర్తించి అమెరికాలోనే ఉండేలాగా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా కోర్టును ఆదేశించడం జరిగింది. అయితే అక్కడి అమెరికా ప్రభుత్వం కూడా ఆయనకు వ్యతిరేకంగా వాదించడం జరిగింది. ఏదైతే పాస్పోర్టు రద్దు చేయడంతో పాటు టెక్నికల్ గా పాస్పోర్ట్ రద్దు చేసిన నేపథ్యంలో ఆయన అమెరికాలో అక్రమంగా ఉన్నట్టుగా కూడా గుర్తించబడుతుంది. దీంతో పాటు ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసులు ఇష్యూ అయిన నేపథ్యంలో భారత్ కు సహకరించాల్సినటువంటి బాధ్యత కూడా ఇంటర్పోల్ లో భాగస్వామ్యమైనటువంటి అమెరికా కూడా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఆయన వాదనను విభేదించింది. ఏదైతే అమెరికా ప్రభుత్వం చేసిన వాదనతో అంగీకరించిన కోర్టు ఆయనను రాజకీయ శరణార్థిగా గుర్తించేటువంటి అవకాశం లేదు అంటూ స్పష్టం చేసిన నేపథ్యంలో ఇక్కడి నుంచి అంటే తెలంగాణకు సంబంధించినటువంటి పోలీసులు లేదా సిబిఐకి సంబంధించినటువంటి ఉన్నతాధికారుల సహకారంతో ఆయనను అమెరికా నుంచి తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ కోర్టులో ఆయన తప్పించుకోవడానికి ఉన్నటువంటి అన్ని ఆప్షన్స్ కూడా దాదాపు పూర్తయిపోయాయి. ముందస్తు బెయిల్తో వేయడంతో పాటు ఆయనకు ఏదైతే దర్యాప్తుకు సహకరిస్తాము బెయిల్ ఇవ్వాలంటూ కూడా ఆయన కోరినప్పటికీ ఇక్కడ తెలంగాణకు సంబంధించిన కోర్టు కూడా సెషన్స్ కోర్టుతో పాటు హైకోర్టు కూడా ఆయన పిటిషన్లను తిరస్కరించడం జరిగింది. ఎట్టి పరిస్థితులను విచారణకు పాల్గొనాలంటూ సహకరించాలంటూ కూడా కోర్టు ఆదేశించిన నేపథ్యంలో అక్కడ అమెరికా కోర్టులో కూడా ఆయనకు చుక్కెదురైన నేపథ్యంలో ఎట్టి పరిస్థితులలోనూ ప్రభాకర్ రావు విచారణలో భాగస్వామ్యం అవడం తప్ప అట్లాగే నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసేలాగా కూడా కోర్టు ఆర్డర్ ఇచ్చిన నేపథ్యంలో పూర్తిగా తెలంగాణ పోలీసులకు ఇటు ప్రభుత్వానికి కోర్టు జడ్జిమెంట్లు ఫేవర్ గా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావును మన పోలీసులు అయితే వెళ్లి తీసుకొస్తారా లేదా సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో అక్కడ పోలీసులు ఎవరైనా వెళ్లి తీసుకొస్తారా అనేది చూడాలి. మొత్తానికైతే ఆయనను అధికారికంగా తీసుకొచ్చేందుకు అన్ని అనుమతులు వచ్చినట్టే. దీంతో పాటు అమెరికా కోర్టులో కూడా ఆయనకు వ్యతిరేకంగా తీర్పు రావడంతో ఆయనకు తీసుకురావడానికి అన్ని అడ్డంకులు పూర్తయినట్టే వరుణ్. సో ఆయనను తీసుకొస్తే కనుక ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి మరిన్ని ఆధారాలు ప్రభుత్వం వద్ద కానీ పోలీసుల వద్ద కానీ వచ్చేటువంటి అవకాశం ఉంది. లోతైన దర్యాప్తుకు కూడా ఇది అవకాశం ఉంటుంది వరుణ్. థ్యాంక్ యూ రమేష్ ఫర్ ది అప్డేట్స్.